దేశ ఆర్థిక వ్యవస్థలో నిశ్శబ్దంగా ఒక మహా విప్లవం ముంచుకొస్తోందా? మనం రోజు వాడే మన జేబుల్లో నిగనిగలాడే ఆ కాగితపు నోట్ల కాలం చెల్లిపోనుందా? తెర వెనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత రహస్యంగా వ్యూహాత్మకంగా ఒక భారీ ఆపరేషన్ కు స్కెచ్ గీసిందా? ముంబై పాట్నా బోర్డు మీటింగ్ లో జరిగిన ఆ సీక్రెట్ చర్చల సారాంశం ఏంటి? అవును, దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ ఇండియా అంటూ ఊదరగొడుతున్న మార్కెట్లో క్యాష్ కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు టెక్నాలజీ పెరుగుతుంటే మరోవైపు నోట్ల ముద్రణ ఖర్చు ఆర్బీఐ ఖజానాను గుల్ల చేస్తోంది. ఈ కోట్లాది రూపాయల భారాన్ని వదిలించుకోవడానికి, నకిలీ నోట్ల మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి ఆర్బీఐ ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. అదే ప్లాస్టిక్ కరెన్సీ. అసలు ఏంటి ప్లాస్టిక్ నోట్ల వెనుక ఉన్న పొలిటికల్ అండ్ ఎకనామికల్ డ్రామా? ఆర్బీఐ వేస్తున్న ఈ సరికొత్త ప్లాన్ ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. భారత ఆర్థిక సామ్రాజ్యానికి గుండెకాయ లాంటి ముంబై కేంద్రంగా, అలాగే చారిత్రాత్మక పాట్నా నగరంలో ఇటీవల అత్యంత కీలకమైన బోర్డు సమావేశాలు జరిగాయి. ఆ మూసి ఉన్న తలుపుల వెనుక దేశ అగ్రశ్రేణి ఆర్థిక నిపుణులు, బ్యాంకింగ్ దిగ్గజాలు ఒకే ఒక అంశంపై తీవ్రంగా మదనపడ్డారు. అదే దేశంలో నానాటికి పెరిగిపోతున్న నగదు డిమాండ్, దాన్ని నియంత్రించే వ్యూహాలు. డిజిటల్ పేమెంట్లు గల్లీ నుంచి ఢిల్లీ దాకా విస్తరించిన చేతిలో నగదు చెలామణి మాత్రం రికార్డు స్థాయికు చేరింది. గడిచిన మే 15 నాటికి దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ విలువ అక్షరాల 42.86 ట్రిలియన్లకు చేరిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిమిత నగదు చెలామణిని తట్టుకోవడానికి సాంప్రదాయ కాగితపు నోట్ల స్థానంలో సరికొత్త పాలిమర్ అంటే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను రంగంలోకి దించడానికి ఆర్బీఐ ముమ్మర కసరత్తులు ప్రారంభించింది. కేవలం నోట్లను మార్చడం మాత్రమే కాదు, దీని వెనుక ఒక భారీ బడ్జెట్ లెక్క ఉంది. నోట్ల ముద్రణ భారం దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం ఆర్థిక సంవత్సరం 2025లోనే కొత్త నోట్ల ముద్రణ కోసం ఆర్బీఐ ఏకంగా 6,373 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి తోడు ప్రతి ఏటా పాడైపోయే, చిరిగిపోయే నోట్లను మార్చడం ఆర్బీఐకి ఒక పెద్ద సవాల్గా మారింది. గత ఏడాదిలోనే సుమారు 23.8 బిలియన్ల పాత, మురికి నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో దేశ ఆర్థిక రంగాన్ని శాసించే 500, 100 రూపాయల నోట్లే అత్యధికంగా ఉండటం గమనార్హం. ఈ భారీ వృధాకు చెక్ పెట్టాలి అంటే నీటిలో నానని, ఎంత వాడినా చిరగని, కల్తీ చేయడానికి వీలులేని ప్లాస్టిక్ నోట్లే ఏకైక ప్రత్యామ్నాయం అని ఆర్బీఐ భావిస్తోంది. నిజానికి ప్లాస్టిక్ నోట్ల వెనుక ఒక దశాబ్ద కాలం నాటి పొలిటికల్ హిస్టరీ ఉంది. 2012లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం దేశంలోని 5 ప్రధాన నగరాలు